ఉగాది పచ్చడితో పెడితే ఇంకా బాగుంటుంది. నందు వస్తున్నా బాబా ఏం హడావిడి, మైక్ పెట్టుకొని వచ్చేసా. చెప్పు. ఉగాది పచ్చడి చేయాలి. చెయ్యి. నీకొచ్చా? ఏముంది, యూట్యూబ్, ఏఐ ఇప్పుడే వెతికేసి చెప్తా నీకు. ఏంటి నువ్వు వేస్ట్లే. అరే సుమా గారు బెస్ట్. ఎక్కడ? ఆల్మోస్ట్ మీ ఇంటి దగ్గర షూట్ కి వెళ్తున్నాను. అప్పుడు ఇంటికి వచ్చేసింది. సాయంత్రం వస్తాను సమంత గారు. అంతేలే, నేను పిలిస్తే ఎందుకు వస్తారులే. అమ్మో స్టార్ట్ చేసేసారా? వస్తున్నా. ఓకే. ఇంత చక్కగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తావు సార్. హాయ్ సమంత గారు, హాయ్ నందిని గారు. రావిడిగా మా ఆయన లొకేషన్ కి వెళ్ళి క్యారేజ్ ఇద్దాం అనుకున్న టైంలో మీరు ఫోన్ చేశారు. బాబా ఉగాది రోజే పెట్టాలి కానీ ఏంటిది ఇల్లు లేకపోతే బాగా ఈవెంట్ రాంబా. అమ్మా హలో బాగున్నారా? అమ్మయ్య వచ్చేసారా? మామిడికాయలు తురమండి. అది ఆ వేప సెపరేట్ చేయండి, తొడిమలు కనిపించకూడదు. ఆ బెల్లం ఏమో నానబెట్టండి, తొందరగా కానివ్వండి. అసలు ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు? సమంత గారు తురిమేది ఇక్కడే ఉందా? అది పెట్టారు తురిమేది. ఓకే సుమగారు వాటర్. మా ఆయన నా పిల్లలు, మా ఆయన చంపద్దు ప్లీజ్ నన్ను చంపకండి. అది 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 ఏం కాదు సుమా గారు, అది మా ఇంటి ఉగాది రోజు అయితే చంపద్దు, కావాలంటే రేపు చంపండి. అలా కాదండి, షూటింగ్ కోసం అని ఆవిడ ప్రాక్టీస్ కోసం అని పెట్టుకున్నారు ఇంట్లో. షూటింగ్ ఊరికే డమ్మీగా షూటింగ్ కోసమా? అంతే. డమ్మీ గన్నా? ఏమండి ఎవరైనా కిచెన్ వార్డ్రోబ్ లో గన్ పెట్టుకుంటారా అండి? ముందు దాచేయండి. అమ్మా ఏంటి వచ్చిన పని చేద్దాం అయితే. ఓకే పచ్చడి కలపాలి కదా? ఓకే అన్ని తెచ్చేనా ఇక్కడికి? తెచ్చేయండి. ఓకే డన్. ఓకే సో ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు. ప్రామిస్. కానీ సుమా గారు ఉగాది పచ్చడి కదా, ఈ క్యారేజ్ లో క్యారేజ్ లో ఏం లేదు. ఏ బూరెలు గారెలు తెచ్చుంటారు మన కోసం. తెచ్చారు కదా, వడలు తెచ్చుంటారు, పులిహోర. నా ఫ్రెండ్ మాలిని కాదండి, నా ఫ్రెండ్ మాలిని అన్ని తయారు చేసింది. అక్కడికి వెళ్ళి నింపుకొని రావడానికి వెళ్తున్నాను నేను. మీ ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టండి. బై ద వే అనుకున్నాను ఉగాది పచ్చడి ఇంతే ఉన్నాయి. ఓకే సరే, ఆ వేప పువ్వు తీయండి ఫస్ట్. మీరేమో చింతపండు నానబెట్టండి. ఓకే రెడీ. వేప పువ్వు ఏంటి? హలో, వేప పువ్వు ఏదో కూడా తెలియదు. ఇదే తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మ్యారేజ్ అయ్యి 27 years. ఎన్ని పువ్వులు తెంపానో నేను. అసలు నా పేరే పువ్వు. పువ్వు గివ్వు అంటే వెనకాల చూస్తుంది. ఏంటండి అసలు మొత్తం తేడాగా ఉంది. రాగానే గన్ను, ఇప్పుడేమో ఆవిడికి రాదంటున్నారు. వచ్చు కదా మీకు. చూడండి, ఈ వేప పువ్వులు మనము ఇలా సింగిల్ గా తీసి పెట్టాలి. ఇదో ఈ ప్లేట్ లో. ఇవి మనము విత్ ఆకులు వేసేసాం అనుకో, తినేవాడు చచ్చాడే. సో డెలికేట్ గా ఇలా తీయాలి. ఓకే, ఆ మామిడికాయని తీసుకొని తురమండి. కత్తి తీసుకోండి ఒకసారి. ఫస్ట్ కత్తి తీసుకోండి, చేయండి. కత్తి తీసుకొని కట్ చేయండి. ఏమీ రాదంటున్నారు, ఇదేంటి చాలా ప్రొఫెషనల్ గా కట్ చేస్తున్నారు? ఇది తురమాలి. ఇది మీరు తురమండి. ఓకే, బెల్లం కొట్టేశారా? బెల్లం ఉంది, ఉప్పు, మిరియాల పొడి, పెప్పర్. ఓకే, సో ఈ కుండలో కలుపుదాం మనము. అవును, మీ మూవీ మా ఇంటి బంగారం షూటింగ్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎలా అవుతుంది? అయితే అయిపోద్ది, లేకపోతే అవ్వదు. ఆల్మోస్ట్ ఏంటి? కానీ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్డ్ May 15th. ఓకే, మీరు చూస్తారు కదా? చూసారా? అస్సలు అది టీజరా? టీజర్ కి ఎక్కువ, ట్రైలర్ కి తక్కువ. నేను అనుకున్నాను అది ట్రైలర్ కాదని. ఎందుకో చెప్పండి. ఎందుకని? ట్రైలర్ అయితే ఈవెంట్ పెడతారు, నన్ను పిలుస్తారు కదా, అందుకని అది ట్రైలర్ కాదు. అమ్మ సుమా గారు, కరెక్టే పాయింట్. వెరీ కుల్ జోక్. బట్ ఇట్స్ ఓకే. సరే, ఇదిగో ఇవన్నీ తీసి కుండలో వేయండి. మీరు ఫస్ట్ చింతపండు పిసికేయాలి. ఇది ఎంత కావాలి? 1 kg కావాలి. ఊరికే జోక్. ఎంతో కొంత కావాలంతే. మీ టీజర్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఫైట్స్ అది కూడా చేశారు. ఓన్ ఫైట్సా? నో డూప్స్? డూప్ వచ్చి కూర్చుందండి, ఆవిడ చేయనివ్వలేదు. అవునా? అన్ని ప్రతిరోజు వచ్చేసి అంటే ఒకసారి ట్రై చేస్తాను. ఇష్టం నాకు. కదా, నాకు కూడా ఫైట్స్ అంటే చాలా ఇష్టం. అయినా నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. పాపం రాజు గారు.
లేదు లేదు కదా రాజుగారు సేఫ్ యా చిచి ఓన్లీ యాక్షన్ కట్. ఎవరికి తెలుసండి పైగా రాజుగారు ఆల్రెడీ ఆయన వెబ్ సిరీస్ లోను నేను ఫైట్స్ చూసాను. సో ఆయనకు కూడా ఫైట్స్ ఇష్టం, ఈవిడకి కూడా ఫైట్స్ ఇష్టం కాబట్టి ఆ కాంబినేషన్ అలా కుదిరింది. ఓహో అలా వచ్చారా? కానీ నాకు ఇంకో డౌట్, ఈ సారీతో ఫైట్స్ ఎట్లాగా కదా. అది యాక్చువల్లీ దట్ వాజ్ అది ముందు మేమేం ఆలోచించామంటే యాక్చువల్లీ సల్వార్ చేద్దామని. ఫైట్స్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ సారీ, కానీ వర్కౌట్ అయ్యింది. ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ ప్లస్ కదా సారీలో. ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. కొంచెం ఎక్స్ట్రా కష్టంగా ఉండింది కానీ మేనేజ్ చేసాం. బట్ యు నో సంథింగ్, ఎవ్రీ ఉమెన్ ఇస్ డిజైన్ టు ఫైట్ విత్ సారీ. అవునా? అసలు ప్రతి పెళ్లిలోనూ ఇట్లా కిక్ చూపించండి. ఒక్క కిక్ కాలు ఎక్కడ కాలు వచ్చి వెళ్ళిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ లో కాలు వచ్చి వెళ్ళిపోయింది. నేను మిస్ చేశాను. అది ఏంటి కాలు ఇక్కడ వరకు వస్తుందా మీకు? అవును. అంటే నేను లుక్ ఇస్తే చాలు. లుక్తో కనిపిస్తున్నారు. ఆవిడ అనేస్తుందండి, మీకు అవసరం లేదండి, మీరు జేమ్స్ బాండ్, మీకు అవసరం లేదు బికాజ్ యువర్ వెపన్ ఇస్ దిస్ కదా, టంగ్. చూపులతో గుచ్చి చంపుతారు మీరు. అయితే ఫైట్లు కూడా సొంతంగానే చేసేసారు అనమాట, డూపులు కూడా లేకుండా. ఎప్పుడు ఏమి ఇంజురీస్ అలాంటివి ఏం జరగలేదా? బొచ్చెడు జరిగినాయి. మరి చెప్పొచ్చు కదా, ఇమోషనల్ మ్యూజిక్ వేసుకొని రీల్ కట్ చేస్తాం. ఎంత కష్టపడింది, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత నొప్పి ఉన్నా ఓర్చుకొని ఇలా చెమట తుడుచుకొని మేకప్ వేసుకొని వచ్చేసింది సమంత షూటింగ్. సినిమా కోసం ప్రాణం ఇస్తాను. ఓకే, చింతపండు పిసికేసి అందులోకి వేయండి. పిసికేసాను, ఇంకా అది అయిపోయింది. అయితే వడగట్టాలి. ఇంకొక గిన్నె ఇవ్వరా? ఇది మీళ్ళే అనుకోండి. ఇదిగో ఉంది, అందులోకి వేసేయండి. వడగట్టిమ్మని చెప్పండి. ఆవిడ పిసుకుతారా? పిసికి వడగట్టేస్తారు. సరే ఓకే. చాలా చేయిస్తున్నారు ఆవిడ. దీంట్లో బెల్లం ఉంది, ఉండనివ్వండి. అవును, రాజుగారికి వంట వచ్చా? మీరు ఎప్పుడైనా రసం చేశారా? వంట తప్పితే నాకు అన్ని వచ్చు. ఓకే, కాదు నేను అది అడగలేదు, మీకు వంట వచ్చా? అందుకే కదా పిలిచాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కోపం వస్తుంది. ఆవిడ కోపం రానివ్వకండి. ఓ మంచిగా రిలాక్స్. ఏం చేయాలి? ఇట్లా చేయి పెట్టి, చేయి చల్లడిలాగా ఫీల్ అవుతూ ఓన్లీ వాటర్ మాత్రమే కిందకి వెళ్ళాలి. కిందకి అంటే ఈ గిన్నెలోకి వెళ్ళాలి, బయటికి కాదు. యా, ఓ మై గాడ్. అవును, ఏంటి చాలా గట్టిగా పిసికేస్తున్నారు? ఆవిడ ఏం చేసినా కొంచెం బలంగానే చేస్తారు. ఇంకొంచెం ఫాస్ట్ గా, లేకపోతే ఓన్లీ దీనికే టైం అయిపోతుంది. మళ్ళీ నువ్వు గారెలు తినక వచ్చేస్తున్నా. నా ఫ్రెండ్ చెప్తున్నా. ఇక్కడ నేను వాటర్ చేయి కడుక్కోవచ్చా? ఓకే,